నమస్కారం అండి. మనతో పాటు రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఎమ్మెల్యే. ఈయనతోని ఒకసారి ముచ్చటిద్దాము. సార్, మీ గురించి చెప్పండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? నేను రామ్మోహన్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే. రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి మేము అమెరికాకు నిన్న రావడం జరిగింది. ఈరోజు న్యూజెర్సీలో ప్రవాస తెలుగు వారందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తెలంగాణ నుంచి మొట్టమొదటి ముఖ్యమంత్రి అమెరికాకు అధికారిక పర్యటనకు వచ్చి విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చి మన రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీర్చాలని, రాష్ట్రాన్ని ఆర్థికంగా ఇంకా సంపన్నంగా తయారు చేయాలని, 6 గ్యారంటీలు ఎన్నికలకు ముందు ఏదైతే ఇచ్చినామో ప్రజలకు అది అమలుపరచడానికి ఈ యొక్క పర్యటన దోహదం చేస్తుందని చెప్పి భావిస్తున్నాం. ఓకే సార్, ఎక్సలెంట్. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఆల్రెడీ అపాయింట్మెంట్స్ సెట్ అయినాయండి, లేకపోతే ఇక్కడ వచ్చిన తర్వాత మీరు సెట్ చేస్తున్నారా? లేదండి, దీని గురించి చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ నిరంతరం విదేశీ పెట్టుబడుల నుంచి ఎంతో కాలం నుంచి పనిచేస్తుంది. తప్పకుండా అన్నీ కూడా అగ్రిమెంట్స్ ఫైనలైజ్ అయిపోయినాయి. ఇది అఫీషియల్గా ఫైనలైజేషన్ చేస్తుంది ఇక్కడ అంతే. ఎన్ని రోజులు ఉంటారు సార్? ఎక్కడెక్కడ వెళ్తూ ఉంటారు? రేపు డాలస్ వెళ్తున్నామండి. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆఫ్టర్ దిస్ ప్రోగ్రామ్ వీఆర్ గోయింగ్ టు డాలస్. ఆఫ్టర్ దట్ శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్నాము. ముఖ్యమంత్రి గారు కొరియా కూడా వెళ్తున్నారు. ఈ విధంగా విదేశాల్లో ఉన్న ఆధునిక టెక్నాలజీని, అక్కడ ఉన్నటువంటి పెద్ద ఇండస్ట్రియలిస్టులని మాట్లాడి మన రాష్ట్రంలో కూడా తెలంగాణలో వారికి అన్ని ఉద్యోగ అవకాశాలు పెంచి అన్ని విధాల అభివృద్ధికి దోహదం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ రిడక్షన్ యాక్ట్ అని చెప్పి గవర్నమెంట్ కూడా కొంచెం డబ్బులు ఇచ్చి ఇన్వెస్ట్ వాళ్ళతోని దోహదపడుతుంది. అలాంటి ప్రణాళిక మన తెలంగాణలో చూడొచ్చా? ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాం. అంటే ల్యాండు, వాటరు, ఎలక్ట్రిసిటీ అన్నీ కూడా వాళ్ళకు కొంత అవసరమైతే మార్కెట్ రేటుకు చాలా తక్కువ, మేబీ అరౌండ్ 25% కాస్ట్కే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా గవర్నమెంట్ నుంచే ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ టీ హబ్ది పెద్ద ఫెయిల్యూర్ అని అంటున్నారు. ఎందుకంటే ఓన్లీ బిల్డింగ్లు కట్టారు, దాంట్లోంచి ఏమీ పెద్దగా రాబడి రాలేదు, ప్లస్ కంపెనీస్ కూడా. టీ హబ్ ఈజ్ ఏ గుడ్ కాన్సెప్ట్, బట్ థింగ్ ఈజ్ దట్ దాని ద్వారా సక్సెస్ రేట్ ఎంతైతే జరగాలో అంత జరగలేదు. కానీ ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున జరిగింది. సో కాబట్టి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ప్రచారం తక్కువ చేద్దాం, పని ఎక్కువ చేద్దాం, ఆ కాన్సెప్ట్లో వెళ్తున్నారు అనమాట. చాలామంది అడుగుతున్నారు. నిన్న మేము యూఎస్కి వస్తున్నప్పుడు ఫ్లైట్లో కూడా కొంతమంది అడిగారు, సార్ మీరు ఏం సోషల్ మీడియా చేయట్లేదంటే, మనం పని చేసిన తర్వాత మీడియా ద్వారా చెప్పుకోవాలి. ఇప్పుడు చేస్తున్న దశలో ఉన్నాం మనము అని చెప్పి టోల్ మీ. సో వీఆర్ గోయింగ్ ఇన్ ఎ ప్రాక్టికల్ యాంగిల్. సో ఇక్కడ ఉన్న ఇంటెలిజెన్షియా ఏమనుకుంటున్నారంటే టీ హబ్లో ఓన్లీ బిల్డింగ్సే పెట్టారు, దానికి కావాల్సిన ఇంటెలెక్చువల్ క్యాపిటల్ అనేది తీసుకురాలేదు. ఆ ఇంటెలెక్చువల్ క్యాపిటల్ అనేది ఇక్కడున్న ప్రవాస భారతీయుల్లో ఎక్కువ ఉంటుంది. సో దీని గురించి మీరు సీఎం గారికి ఏమి విన్నపం చేయాలనుకుంటున్నారు? తప్పకుండా, ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది స్వగ్రామాలను, తల్లిదండ్రులను వదులుకొని ఈరోజు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైనటువంటి అమెరికాకు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. వాళ్ళు కొంతమంది మళ్ళీ మన హోమ్ల్యాండ్కి ఏదైనా చేయాలి, స్వగ్రామాలకు ఏదైనా చేయాలని ఆలోచన ఉంది. అలాంటి అందరికీ కూడా స్వాగతం పలికే విధంగా మన ముఖ్యమంత్రి గారి ఆలోచన చేస్తున్నారు.